ఇది ఇట్లా ఉంటే నల్లగొండలో చూడు, నల్లగొండ రెడ్ల రాజకీయ కుటుంబ కథా చిత్రం. లోక్సభ టికెట్ల కోసం కుటుంబాల పోటీ. ఇప్పటికే జానారెడ్డి కొడుకుకు నల్గొండ టికెట్, భువనగిరి టికెట్ రేసులో వారసుల టికెట్ల కోసం సిగపట్లు. టికెట్ కోసం కోమటిరెడ్డి ఫ్యామిలీలో ముగ్గురికి తన కూతురికే ఇవ్వాలంటున్న కుంభం అనిల్ రెడ్డి, మధ్యలో ఎంట్రీ ఇచ్చిన గుత్తా అమిత్ రెడ్డి, తానే చక్రం తిప్పాలంటున్న రేవంత్ రెడ్డి ప్రయత్నాలు. ఇక చూడండి, ఈ నల్గొండలో కూడా మొత్తము అందరు రెడ్లే. ఇప్పుడు ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీలో నల్గొండ టికెట్ కన్ఫర్మ్ అయిపోయింది. జానారెడ్డి కొడుకు టికెట్ ఇచ్చిరాడ. ఆయన పేరు జైవీర్ రెడ్డి, మహావీర్ రెడ్డి, రఘువీర్ రెడ్డి అనుకుంటా. ఆయనకి ఇచ్చిరు టికెట్. ఆయనకు టికెట్ ఇచ్చిరు. ఆయన ఎంపీగా ఆయన పోటీ చేస్తూ ఉన్నాడు ఆడ. ఇప్పుడు భువనగిరి ఒకటి ఉంది ఇంకా ఇవ్వాల్సింది. ఆడ కూడా ఒక్క బీసీ వాడన లేడు. నల్గొండకి వెళ్ళి ఒక్క బీసీకి ఇద్దామన్నటువంటి సోయి కూడా లేదు. ఎంతసేపునా రెడ్లకే ఇవ్వాలి, ఆడ రెడ్లకే ఇవ్వాలి. ఏది కాంగ్రెస్ పార్టీ, ఎందుకంటే మనం రెడ్డి రాజ్యం కదా మనది. మనకు ఎంతసేపు రెడ్లే కనపడతారు, వేరే బీసీలు దళితులు ఎవరు కనపడరు. ఇక దళితులు అంటే పాపం రిజర్వ్ ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీలు తప్ప జనరల్ కాన్స్టిట్యున్సీలలో ఏ దళితుడు కూడా పోవడానికి సాహసం చేయరు. వీళ్ళు అసలు రానియరు ఈ రెడ్లు. నల్గొండ రెడ్లు ఇంకా ఎక్కువ అన్నమాట. సో కాబట్టి ఇప్పుడు ఏం జరుగుతూ ఉంది, నల్గొండలో ఒక టికెట్ కోసము రెడ్డి కుటుంబాలు పోటీ పడుతూ ఉన్నాయి బాగా. ఒకటి కోమటిరెడ్డి కుటుంబము, ఇంకొకటి అనిల్ రెడ్డి కుటుంబము, ఇంకొకటి మన గుత్తారెడ్డి కుటుంబం. ఆయన కూడా వేటట్టే ఉన్నాడు రేపో మాపో వాళ్ళకి. ఇట్లా ఈ రెడ్లందరూ పోటీ పడుతూ ఉన్నారు. జానారెడ్డి కొడుకు ఆల్రెడీ ఇవన్నీ ఇచ్చిర్రు. కానీ ఒక్కడన్నా బీసీ కుటుంబాలు బీసీలు పోటీ పడుతుంటే ఆడ కనపడతలేదు, వార్తలు వస్తారు. ఈ విధంగా రెడ్లు మాత్రమే. ఇక అందరూ చూడండి, ఇవనేమో అనిల్ కుమార్ కూతురు, ఈయనేమో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భార్య, ఈమె లక్ష్మి. ఈ లక్ష్మికి నువ్వు టికెట్ ఇవ్వకపోతే నాకు మంత్రి పదవి ఇవ్వాలి, హోంశాఖ ఇవ్వాలని చెప్పేసి మా గజిబిజి అంటా ఉండంట. హోంశాఖ ఇవ్వాలంట ఆయనకు. మామూలుది కూడా మళ్ళీ ఆషామాషిది హోంశాఖనే ఇవ్వాలి. ఎందుకంటే మతిస్థిమితం బాగుంటుంది కాబట్టి, మంచిగా స్టేబుల్గా పాలించగలుగుతాడు కాబట్టి ఆయన హోంశాఖనే ఇవ్వాలి. సో ఇంకా మనకి ఈయన కూడా నా బిడ్డకు కూడా ఇవ్వాలని చెప్పేసి అన్న వెంకటరెడ్డి కూడా ప్రయత్నాలు మొదలుపెట్టిండు. ఇట్లా రెడ్లందరూ ప్రయత్నం మొదలుపెట్టారు. మరి బీసీలు ఎక్కడ పోయిరే, మరి దళితులు ఎక్కడ పోయిరే, మిగతా జాతరని ఎక్కడ పోయినాయే? ఈ రెడ్లు టికెట్ కోసం ప్రయత్నం చేస్తూ ఉంటే రెడ్లకు రెడ్లే ఓట్లు వేసుకుంటే గెలుస్తారా? మళ్ళీ ఓట్లు వేయాల్సిన వాళ్ళు మన బీసీలే, మళ్ళీ ఓట్లు వేయాల్సిన వాళ్ళు మన దళితులే. ఓన్లీ రెడ్ల కోసం మాత్రమే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి నల్గొండలో. కాంగ్రెస్ పార్టీ ఒక బీసీకి ఇవ్వచ్చు కదా మరి, ఆడ బీజేపీ ఇచ్చింది ఒక బూర నర్సే గౌడ్కి, బీసీ బిడ్డకు. గట్టే నువ్వు కూడా ఒక బీసీకి ఇవ్వచ్చు కదా. పోనీ ఆడున్నటువంటి బిడ్డలు మొత్తం అందరూ కలిసి బీసీని గెలిపించుకోగలుగుతారా? గెలిపించుకోలేరు. ఎందుకంటే ఈ రెడ్లందరూ ఏకమయ్యే కదా పోయినసారి బూర నర్సే గౌడ్ ఓడగొట్టింది. ఇది రెడ్డి రాజకీయం అన్నమాట నల్గొండలో ఉన్నది.